అయితే మహిళలు చాలామంది గృహహింస అని కేసెస్ పెడుతూ ఉంటారు. అసలు గృహహింస అనే దాన్ని మనం ఎలా నిర్వచించవచ్చు అండ్ మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే దాన్ని డొమెస్టిక్ వైలెన్స్ కింద స్వీకరిస్తారు? అంటే గృహహింస అనగానే అందరూ ఏమనుకుంటున్నారంటే పెళ్ళైన మహిళలకు అనుకుంటున్నారు. కాదు, గృహహింస అంటే చిన్న పాప నుంచి, అంటే నెలల పిల్లలు ఉంటారు కదా, ఆ నెలల పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఒక గృహంలో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అప్లికబుల్ అయ్యే చట్టం గృహహింస చట్టం. మనకు 2005లో వచ్చింది ఇది. అంటే దీనికి పూర్వం ఏంటంటే మనకి రకరకాల చట్టాలు ఉన్నాయి, కానీ 498A ఏదైతే కవర్ చేయటం లేదో, అంటే వివాహమైన మహిళలకి 7 సంవత్సరాలలోపు క్రూరమైన హింసలు, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, ఎలాంటి హింసలు అయితే పెడతారో అవి కొన్ని విషయాల్లో కవర్ అవ్వట్లేదు. అందుకోసమే స్పెషల్గా గృహహింస చట్టం 2005లో మనకు రావటం జరిగింది. ఇందులో ఏంటంటే 4 రకాల హింసలు, అంటే అసలు ఇవి హింసల అని ఆశ్చర్యపోయే విధంగా ఆ హింసలను నిర్వచించడం జరిగింది. అందులో ఏంటంటే ఆర్థిక హింస, అంటే ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా మహిళలకి ఇంట్లో రెంట్ కట్టడం కానివ్వండి, ఇంట్లో వస్తువులు తీసుకురావటం, తర్వాత వాళ్ళకి అవసరాలు, మెడికల్ సంబంధించి అవసరాలు ఉంటాయి, వీటికి సంబంధించిన డబ్బులు ఇవ్వకుండా హింసించడం, అట్లాంటి వాటికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ అవసరానికి ఉపయోగపడే విధంగా వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి కష్టాలు పెట్టడం, ఆర్థిక కష్టాలు అంటాం, ఇవి కూడా గృహహింసే. దీన్ని ఆర్థిక హింస అన్నాం. అలాగే శారీరక హింస అందరికీ తెలిసిందే. తర్వాత మానసిక హింస. వీటితో పాటుగా మరొకటి ఏంటంటే లైంగిక హింస, అంటే ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళని లైంగికంగా వాళ్ళని హింసించడం, అలాగే పెళ్ళైన మహిళలు ఆమెకి ఇష్టం లేకపోయినా లైంగికంగా వేధించటం, ఇవన్నీ కూడా లైంగిక హింస కింద వస్తాయి. అందులో చిన్నపిల్లలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఈ ఏజ్ మధ్యలో ఎవరున్నా కూడా వారికి ఎలాంటి లైంగిక హింస ఒక గృహంలో 4 గోడల మధ్య జరిగిందో ఇదంతా కూడా గృహహింస కింద వస్తుంది. అంటే ఈ 4 రకాల హింసలు. అంటే ఒకప్పుడు ఇలాంటి హింసలు ఉంటాయా, ఇలాంటి హింసలకి శిక్ష పడుతుందా అని ఆశ్చర్యపోయే విధంగా ఈ చట్టాన్ని రూపుదిద్దుకోవడం జరిగింది. సో ఈ 4 హింసల్లో ఎలాంటి హింస అయినా కూడా ఆ మహిళ గృహహింస చట్టం కింద కోర్ట్స్లో వేసుకోవచ్చు, క్రిమినల్ కోర్ట్స్లో. కానీ ఇప్పుడు ఏంటంటే అందులో మరొక స్పెషల్ అంశం ఏంటంటే ఇంట్లో ఉండే హక్కు. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, నా ఇంట్లో ఉండొద్దు, బయటకు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళ సామాన్లు విసురు కొడుతూ ఉంటారు. అలా చేయకుండా ఈ గృహహింస చట్టంలో ఏంటంటే రెసిడెన్స్ రైట్స్ అనేది ఇచ్చారు, ఒక 60 రోజుల్లో ఇవ్వాలి. కానీ ఈరోజు చాలా కేసెస్ కుప్పలుగా కోర్టులో ఉండటం వల్ల ఈ 60 డేస్లో రెసిడెన్స్ రైట్ ఇవ్వాలి, దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయి, మిస్లెనియస్ అప్లికేషన్స్, అవన్నీ కూడా 60 డేస్లో డిస్పోజ్ అవ్వట్లేదు. మనకి చట్టాల్లో ఏం చెప్పారు, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ కౌంటర్స్ వినాలి, దీనికి ముందు మీడియేషన్ అనేది ఉంటుంది. ఈ మ్యాట్రిమోనీలకు సంబంధించి ఎలాంటి సమస్య అయినా కానివ్వండి, అలాంటివి ఏవైనా సరే మీడియేషన్ అనేది తప్పనిసరి. వాళ్ళు ఖచ్చితంగా మీడియేషన్, అంటే ట్రైన్డ్ మీడియేటర్స్ మన కోర్ట్స్లో ఉన్నారు. ఆ ట్రైన్ మీడియేటర్స్ చేసే మీడియేషన్కి వీళ్ళు ఖచ్చితంగా 3 సార్లు అటెండ్ అవ్వాలి, 3 టైమ్స్ మినిమం. 3 టైమ్స్ అనేది ఖచ్చితంగా ఆస్తి హక్కులు కానివ్వండి, మ్యారేజ్కి సంబంధించిన డిస్ప్యూట్స్ కానివ్వండి, వీటిల్లో మీడియేటర్స్ చేసే మీడియేషన్ చాలా చాలా కీలకం. ఆ ఆపర్చునిటీ కోర్టు ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. అంటే ప్రతి వివాదము కోర్టులో గొడవల కింద పరిష్కారం కాదు, సమన్వయ పద్ధతిలో పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పటానికి ఈరోజు కోర్టులో ఒక ట్రైన్డ్ మీడియేటర్స్ని ఏర్పాటు చేశారు. ఆ ట్రైన్ మీడియేటర్స్ వాళ్ళ సాయశక్తుల మీడియేషన్ చేయడానికి ట్రై చేస్తారు.